హలో ఫ్రెండ్స్, మళ్ళీ దిస్ ఇస్ పార్ట్ 2. ఇప్పుడు మన రెండవ భాగం ఈ బ్లౌజ్ గురించి. ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా నేర్పిస్తున్నారంటే 3 విధాలుగా కుట్టచ్చు. ఒకటి ప్రిన్సెస్ కట్, ఇంకోటి 1 డాట్ కట్, తర్వాత నార్మల్. కానీ ఇప్పుడు నేను చేసేది ప్రిన్సెస్ కట్లో నేను చేస్తాను. స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా ఈజీగా నేర్పిస్తున్నారు. బస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ నేను నిన్న కట్ చేశాను. ఇది పార్ట్ 1 భాగంలో. ఇప్పుడు మేము ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం. ఇందులో నేను ఇందాక చెప్పాను కదా 3 రకాలు చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు నేను చేసేది ప్రిన్సెస్ కట్. ఇంతవరకు మీకు ఏదైనా అర్థం కాలేదు, లేకపోతే బాగుంది, ఇంకా ఏదైనా చూడాలి అనుకుంటే మీరు నాకు మెసేజ్ పెట్టండి. ఇక్కడ బాలు గారు, తర్వాత పాషా గారు ఉన్నారు, వాళ్ళు డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు. అయితే మనం ఇప్పుడు వీడియోలో మేడంతో బ్యాక్ పార్ట్ కట్ చేపించాము. మీకు అయితే అర్థమైందా మేడం? ఇది కరెక్ట్. మీకు బ్యాక్ పార్ట్ అనేది మీకు కొంచెం ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి, వాళ్ళకు కూడా ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను. నాకు డౌట్స్ ఏమీ లేవు. మీరు ఎంత చక్కగా చెప్పారంటే నాకు నిజంగా ఇది పెట్టి ఎప్పుడు చేయలేదు. అంతకుముందు నేను స్టెన్సిల్స్ వీటి దగ్గర తీసుకున్నాను, అదే ఆదిగా చూసుకుని నేను కట్ చేశాను. ఇది ఫస్ట్ టైం నేను చేసేది. దీంతో నేను కొలుస్తున్నాను. దీన్ని బట్టి నాకు ఏం తెలుస్తుందంటే ఏ బ్లౌజ్ అన్నా నేను కుట్టచ్చు, కత్తిరించవచ్చు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, లేదా అందులో రాయండి. మీకు క్లియర్ అవుతుంది. బాలు గారు, పాషా గారు మీకు డౌట్స్ క్లియర్ చేస్తారు. అయితే నిన్నటి మనం ఫస్ట్ పార్ట్లో మనం ఏంటంటే బ్యాక్ పార్ట్ మేడంకి క్లియర్ అయింది, మీకు కూడా క్లియర్ అయింది కటింగ్ అనేది. దీంట్లో 3 విధాలుగా మనం కుట్టుకోవచ్చు అని చెప్పాను. అయితే ఇప్పుడు మనం 3 పార్ట్స్ అంటే ఇప్పుడు నేను 40 సైజు మేడానికి చూపించాను. అయితే మీకు 38 కావాలి అంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడికి స్టిచ్ చేశారనుకోండి మీకు 38 అవుతుంది. మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడికి కుడితే 42 అవుతుంది. అంటే దగ్గర మనకి ఒక 3-4 సైజెస్కి ఈ యొక్క కటింగ్ అనేది సరిపోతుంది అనమాట. మనకి ఇంచుమించుగా లూజ్గా కుట్టుకున్నా, టైట్గా కుట్టుకున్నా ఇదే షోల్డరు, ఇదే ఫిట్టింగ్ మనకి ఒక 5 మెజర్మెంట్స్కి మనకి సరిపోతుంది. ఓకేనా? బ్యాక్ పార్ట్లో అయితే మనకి ఇప్పుడు ఈ మేడంకి క్లియర్ చేసినట్టుగానే మీకు క్లియర్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేస్తున్నాము. ఇలా స్ట్రైట్గా వేయడం వల్ల మనకి 3 విధాలుగా కటింగ్ ఉపయోగపడుతుంది. బ్యాక్ పార్ట్ అయితే సేమ్ ఆ 3 కటింగ్స్ కూడా బ్యాక్ పార్ట్ అయితే ఇలాగే కట్ చేయాలి. డిఫరెంట్ నెక్స్ అయితే మన ఇష్టం చేసుకోవచ్చు, రౌండ్ కాకుండా. అయితే ఇక ఫ్రంట్ పార్ట్లో డిఫరెంట్ మోడల్స్ ఏమేమి ఉన్నాయంటే స్ట్రైట్ కటింగ్, మనకి స్ట్రైట్ కటింగ్ నార్మల్గా అంటే కొంచెం ఏజీ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ముందు కోపుగా తొడగడం ఇష్టం లేని వాళ్ళకి ఈ కటింగ్ చాలా సెట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే ప్రిన్స్ కట్. అంటే ఇదే డ్రాయింగ్తో మనం ప్రిన్స్ కట్ కూడా చేసుకోవచ్చు. తర్వాతకి థర్డ్ ఏంటి అంటే మనకి 1 డాట్ బ్లౌజ్ అనమాట. 3 విధాలుగా ఈ కటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రిన్స్ కట్ చేద్దాం. ఆ డ్రాయింగ్ వేసిన తర్వాత వాటిని ఎలా చేసుకోవాలి, వీటిని ఎలా చేసుకోవాలి, 2 విధాలుగా కూడా మీకు నేను చూపిస్తాను. దీన్నే ఇలాగ మలిచి మనం కట్ చేస్తే షేప్ బెల్ట్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ వస్తుంది. ఓకేనా? ఇలా కాకుండా మనం ఇలా సేమ్ ఇలాగే కట్ చేస్తే 1 డాట్ బ్లౌజ్ వస్తుంది. ఇలా కాకుండా ఇప్పుడు నేను వేసే డ్రాయింగ్ లాగా మీకు కట్ చేస్తే ప్రిన్స్ కట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు డ్రాయింగ్ వేద్దాం మేడం. ఓకేనా? దీన్ని ఇలాగే ఉంచేసి కరెక్ట్గా మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఒకసారి కొలుచుకోవాలి. మనకి ఫ్రంట్ ఎంత ఉండాలి అనేది టేప్ తీసుకొని ఒక 7 పెట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 7. ఇది అయితే మనకి బోట్ నెక్ కాదండి, నార్మల్ బ్లౌజ్ రౌండ్ నెక్లు చేస్తూ ఉంటారు కదా, అలా అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి పెట్టండి మేడం. ఇలా క్రాస్గా పెట్టాలి. ఎప్పుడైనా మనం నెక్ కొలిచేటప్పుడు ఇక్కడ ఖర్చు వదిలేయాలి. పైన ఖర్చు వదిలేసేసి ఇక్కడ మనకి ఎంత డీప్ కావాలి అనుకుంటే ఇప్పుడు 7 కావాలి అనుకుంటాము, 6.5 పెట్టాలి ఖర్చులతో. ఓకేనా? అలా పెట్టేసి ఒక గీత గీయండి. గీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనకి బ్లౌజ్. ఇది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ 3 కటింగ్స్ కూడా ఇలాగే పెట్టాలి. చెస్ట్ నార్మల్గా ఉన్న సిస్టర్స్కి అయితే ఆ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అట్లా కట్ చేసుకోవాలి. కానీ ప్రిన్స్ కట్ ఒక్కటి మాత్రం ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న సిస్టర్స్కి, తక్కువగా ఉన్న సిస్టర్స్ కూడా ఇలా ఉపయోగం అనేది ప్రిన్స్ కట్కి ఉంటుంది. నార్మల్ వాటికి మాత్రం వాళ్ళని పట్టి కటింగ్ చేయండి. ఓకేనా? ఇలా స్ట్రైట్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసేయండి. అది కుట్టేటప్పుడు మనకి లెవెల్ అవుతుంది. ఓకేనా? అది కూడా ఎలా అవుతుందో మీకు నేను చెప్తాను. కరెక్ట్గా ఇలా గీసేశారు మేడం. గీసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది చేద్దాం మనం. ఈ రౌండ్ కూడా మీరు మంచిగా ఒక డబ్బా షేప్ ఇవ్వండి స్కేల్తో.
కొంచెం మేడం చిన్నగా చేస్తున్నారండి, స్లోగా, ఎందుకంటే ఆమె అర్థం చేసుకొని కటింగ్ చేస్తున్నారు. ఇదే కరెక్ట్ పద్ధతి. మీకు కూడా కొంచెం మంచిగా చూడండి, వినండి, అర్థం చేసుకోండి. పని ఫస్ట్ రావాలి అంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మనకి పని అనేది వస్తుంది. మేడం ఏంటంటే చెప్పగానే కొద్దిగా ఆలోచించి మైండ్కి ఎక్కించుకొని కట్ చేస్తున్నారనమాట. స్లోగా నేర్చుకున్నా కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవడం మనకు కావాల్సింది. ఓకేనా? ఇలా మార్జింగ్ ఇచ్చుకొని ఇక ఈ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే మనం కటింగ్ అనేది చేసుకోవాలి మొత్తం యాజ్ ఇట్ ఈస్గా. ఇక ముందు నెక్ ఒకటి చూసుకున్నాము, సైడ్లో ఇది కొంచెం ఎగస్ట్రా పెట్టేసుకున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనం ఇక ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ కొంచెం మనకి ముందు కూడా కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న సిస్టర్స్ కొంచెం కిందికి కనిపించింది. ఒకవేళ ఈ చెస్ట్ సరిపోదు, మీరు జాయింట్ చేశారు కదా ఒక బ్లౌజ్కి ముందు ఇక్కడ పై కనిపిస్తుందని హ్యాండ్ జాయింట్ చేశారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఫ్రంట్ అనేది కొంచెం కిందికి పెట్టుకోవాలి. కొద్దిగా ఒక 1/2 ఇంచ్ మందం ఇక్కడ ఈ డాట్ దగ్గర ఒక గీత గీయండి. నేను చెప్తాను మీకు. ఒక 1/2 ఇంచ్ పెట్టేసి 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి చివరి నుంచి 1/2 ఇంచ్ మీద ఒక గీత గీయండి. ఇలా గీత గీసిన తర్వాత ఇలా దీన్ని చూడండి, ఇక్కడ నుంచి ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా ఒక స్ట్రైట్ గీత గీసేసుకోండి. అది ఇలా చేసిన తర్వాత మళ్ళీ దీంట్లోకి ఇలా గీసేసుకోండి. ఇది ఈ కొంచెం అనేది మనకి స్పేస్ అవసరం అండి. కొంచెం ఏంటంటే దీనివల్ల బ్లౌజ్ అనేది పైకి ఎక్కడం కొంచెం ఆగుతుంది అనమాట. బ్లౌజ్ అనేది పైకి ఎక్కదు. ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో అలాగే కట్ చేయండి మేడం, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఓకేనా? స్టార్ట్ ఇక్కడ నుంచి దీంట్లో కలపండి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి కలిపేసి ఆ రౌండ్ చక్కగా తీయండి. కత్తెర కూడా మంచిగా పట్టేస్తున్నారు మేడం వచ్చేసి, చాలా చక్కగా. తను ఓన్గా మన ఛానల్ చూసి చాలా వరకు నేర్చుకున్నారండి. చాలా డిజైన్స్ కూడా కుట్టారు. ఇంకా స్పెషల్గా ఏంటి అంటే మన దగ్గరకు వచ్చి చక్కగా కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటూ కటింగ్ చేయాలని ఆమె కోరిక వచ్చారు. నేను చక్కగా నేర్పిస్తున్నాను. ఈమెతో పాటు మీకు కూడా నేను ఏంటి అంటే చక్కగా మీకు ఈ డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయని వీడియో తీసి పెడుతున్నాను అనమాట. ఇలా చక్కగా ఫ్రంట్ పార్ట్ అనేది తీసేద్దాం మనం. ఓకేనా? మనం మీటర్ క్లాత్ తీసుకున్నా కూడా హ్యాండ్ అయితే మనకి 8-7 ఇంచుల దాకా పొడవు అనేది వెళ్తుందండి. చక్కగా టెన్షన్ ఏం లేదు. మనకి ఒక 10 మనకి ఎక్కువ అంటే 12 అలా ఎల్బో హ్యాండ్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఒక 1/4 మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే మనం క్లాత్ మీటర్ తీసుకున్న తర్వాత వాటర్లో షింక్ చేస్తే ఒక 10 సెంటీమీటర్లు షింక్ అవుతుంది. కాబట్టి 90 సెంటీమీటర్లే అవుతుంది క్లాత్. కొంచెం క్రాసులు అవి ఇవి తీసేగా మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కాదండి హెవీ సైజుల వాళ్ళకి. అందువల్ల మనం ఏం చేయాలంటే క్లాత్ కొంచెం లైనింగ్కి ఎక్కువ తీసుకొని ఒరిజినల్కి కొంచెం జాయింట్ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఓకేనా? ఇలా కటింగ్ అనేది చేసేద్దాం చక్కగా మొత్తం. ఇక యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే చేసేద్దాం. చేసిన తర్వాత మీకు నేను చక్కగా వివరిస్తాను మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో మనం ప్రిన్స్ కట్ అనేది ఎలా తీయాలి. ఓకేనా? మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ మనం లోతులు తీస్తాం చూడండి చంక భాగంలో, అవి కూడా నేను మీకు వివరిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇలా చేసేసి ఈ పీస్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పై పార్ట్ తీయండి. ఈ కాటు పెట్టండి, ఇక్కడ చిన్న కాటు. ఇది ఎందుకంటే రెండు కూడా మనకి ముందు వేసే డాటు వెనక వేసే డాటు కొంచెం మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్కింగ్ కోసం మనకి. ఓకేనా? అలా ఇవి రెండు కరెక్ట్గా ఉంటే మనకి బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఉంటుందని నేను అలా పెట్టించాను. ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట. బ్యాక్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు మన ఇష్టం. ఇక ఇదే కటింగ్ కానీ బ్యాక్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఈ ప్లేస్లోనేమో బ్యాక్ చేయాలి బ్యాక్ ఓపెన్కి, ఆ ప్లేస్లోనే ఫ్రంట్ చేయాలి, అంతే, ఏం లేదు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక్కసారి దీన్ని ఇలా కొలుచుకోవాలి. చూడండి, పైనుంచి పెట్టండి మేడం. పైన కొంచెం ఖర్చు వదిలేయండి. మనం ఖర్చు పెట్టుకుంటున్నాం కదా, వదిలేసిన తర్వాత హెవీ బ్లౌజ్ కాబట్టి మనం ఏం చేయాలంటే 12 ఇంచులకు ఒక గుర్తు పెట్టేయాలి. అదే కొంచెం హెవీ తక్కువగా ఉన్నారనుకోండి మేడం, అంటే పర్సనాలిటీ హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే మనకి 9 నుంచి 10 ఈ లోపలనే పెట్టేసుకోవాలి ఆ గుర్తు, డాట్ గుర్తు. ఇలా అలా పెట్టుకోవాలి కొంచెం హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి, వీళ్ళకి కాదు. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఎంత ఉండాలి? చిన్న వాళ్ళకైతే 3.5 ఉండాలి, పెద్దవాళ్ళకైతేనే 4.5 లేదంటే 4.25 ఉన్నా కూడా మనకి సరిపోతుంది. ఎందుకంటే ఈ ఎగస్ట్రా అనేది మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇది తీయలేదు, కొద్దిగా నేను తీసేస్తున్నాను. ఇది ఉండడం వల్ల మనకి ఆ 1/4 ఇంచ్ అనేది మనకి అనిపిస్తుందండి. ఇలా తీసేసి 4.5 ఇంచులు మనకు పెడితే సరిపోతుంది. ఖర్చు వదిలేసి 4.5, ఇక్కడ ఖర్చు పడుతుంది కదా మనకి ఉక్సుల పట్టి కాజల పట్టికి, అది వదిలేసి 4.5 అనమాట. ఈ 4.5కి మనకి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్యాక్ ఫ్రంట్ తీసుకోవాలి. ఓకేనా? బ్యాక్ ఫ్రంట్ తీస్తాను. ఇక్కడ నుంచి మీరు ఏం చేయండి అంటే ఒక 2 ఇంచెస్కి ఒక గుర్తు పెట్టండి.
యథావిధిగా ఇక్కడ నుంచి ఇటువైపు 2 ఇంచెస్కి ఒక గుర్తు పెట్టండి. పెట్టేసిన తర్వాత సర్కిల్ ఇప్పుడు మీకు వచ్చినట్టుగా గీయండి. మీరు లోతు ఎలా గీస్తారో తీయడము గీయడము మీ ఇష్టం, ఎలా తీస్తారో తీయండి. అంటే ఇది చంక లోతు అనేది మీరు ఎలా తీస్తారు అసలుకి? ఇది ఫ్రంట్ పార్ట్ కదా, దీనికి అంటే ఇంకా కొంచెం లోపల అర ఇంచ్ చొప్పున ఇలాగే తీయండి. అలాగే తీయండి. వేసి ఇలా పెట్టమంటారు? పెట్టండి, లేదంటే తీయండి డైరెక్ట్గా, పర్లేదు. అలా చూడండి. ఇక్కడికి దాకా కాదు మేడం, ఇక్కడ దాకా కూడా చేసుకోవాలి కొంచెం కొంచెంగా. మనం చంక డౌన్ అనేది మనకి వెనక పార్ట్ ఎక్కువగా ఉంటుంది, ముందు పార్ట్ ఈ చుట్టూరు కూడా తక్కువ ఉంటుంది, ఫ్రంట్ అనేది. అలా తీసేసుకోవాలి. అయితే ఇది తీసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి దీనికి తేడా ఉండొద్దు. నేను పొద్దున్న తీసాను కదా, మీరు కటింగ్ చేసేటప్పుడు అలా తీయాలన్నమాట. స్మూత్గా కొంచెం కొంచెం కొంచెంగా పట్టించేసి అలా తీసేసుకోవాలి. మనం టెక్నిక్గా తీయాలన్నమాట. చూడండి ఇలా, అలా ఒకేసారి మనం బ్యాక్ ఫ్రంట్ తీసాము అని అర్థం కాకుండా ఉండాలి, బ్యాకా ఫ్రంట్ అనేది, కానీ తీయాలన్నమాట మనం. అలా ఉండాలి. అలా తీసేసుకుందాం. చిన్నగా దీంట్లో కలిపేయండి. మీకు నార్మల్ కటింగ్ అయినా ఫ్రెండ్స్ కటింగ్ అయినా ఏదైనా ఇలానే ఉంటుందండి. పెద్దగా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కత్తెర పట్టుకుంటే మనం టెన్షన్ పడ్డదనుకోండి, ఇక అది అలాగే అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక గీత గీయండి. ఇది పెట్టేసి ఇలా ఇలా ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ దాకా గుర్తు ఇలా, ఇది ఎంత ఉంటే అంత మనకి. ఎందుకంటే ఊపర్ చెస్ట్ అనేది మనం కొలుచుకున్నాం ఆల్రెడీ, గుర్తు పెట్టేసుకున్నాం కదా. అక్కడ దాకా ఒక గీత గీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దీనికి సెంటర్ అన్నట్టు ఇలా 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 పెట్టేసి ఇక్కడికి ఇలా నొక్కి పట్టి చేతితో ఇక్కడ ఒక గుర్తు పెట్టేసుకోవాలి. పెట్టేసి దీనికి కలపాలన్నమాట. దీనికి ఇగో చూడండి, నేను చెప్తాను మీకు. ఇలా ఇలా చిన్నగా ఇక దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఇలా ఇంక ఇదే షేప్ పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇటువైపుకి షేప్ తీయాలి. మీరు ఎలా తీస్తారో చెప్పండి ఒకసారి, నేను చూపిస్తాను మీకు. ఫ్రంట్ కట్ షేప్ అనేది మీరు ఇంత ముందు చేశారా? అంతే. మినిమం అంటే వాళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉంటేనేమో మనం ఎలాగో ఎక్స్ట్రా పెట్టుకున్నాం, టెన్షన్ ఏం లేదు మనకి. ఒక 2 ఇంచెస్ తీయండి, తీసేయండి. 2 ఇంచెస్ అంటే ఖర్చు ఇంకొక 1/2 ఇంచు ఎగస్ట్రా ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క కవర్ అయిపోతుంది మనకి. అలా కాదు, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఏం చేయాలి అంటే మేడం, మనం ఇలా పెట్టేసి ఇగో చూడండి, ఇలా 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 రావాలి. ఈ షేప్ అనేది రావాలి. ఇక్కడ మనకి మామిడికాయకి కొంచెం ముందు షేప్ వస్తుంది చూడండి, అలా తీసుకోవాలి. ఇలా 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 మనం తీసేసి చక్కగా మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ఇలా దీన్ని ఇలా తీసుకోవాలి. ఈ డాట్ని ఈ మధ్యలో పీస్ని మనం తీసేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి రెండు కూడా మనకి కలవాలన్నమాట. అలా తీసేసుకుంటే ఫ్రెండ్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ముందు కొచ్చగా రాదు, రౌండ్గా రాదు. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మనకి. చేసేయండి. ఇప్పుడు నేను వేసిన డ్రాయింగ్ ప్రకారం ఫస్ట్ ఇది తీసుకోండి, మీకు అల్కగా ఉంటుంది. ఈ బార్డర్ ప్రకారం తీయండి. చాలా ఈజీ అండి. మీకు అర్థమవుతుందా మేడం? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా మీకు? లేదు లేదు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇప్పుడు కట్ చేస్తాను. అంతకు ముందు తెలిసేది కాదు, నేను స్టెన్సిల్స్ ఉపయోగించాను, దాన్ని బట్టి నేను కుట్టేదాన్ని. కాబట్టి నేను ఇప్పుడు అయితే మనకి ఏం అడుగుతున్నారంటే మేడం, బ్లౌజ్ కటింగ్స్ నాకు అన్ని సైజు ఇవ్వండి అన్నారు. ఇవి మీ పని కట్టుకొని ఇంత దూరం వచ్చారు కాబట్టి ఈ హ్యాండ్తో చేయడం వేరు. ప్రతి మనిషికి తన సొంతంగా కటింగ్ చేస్తే చాలా బాగుంటుంది. మనం ఏంటి అంటే ఒక సైజ్ ఇస్తాం, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడంలోనే జీవితం అలా అడ్జస్ట్మెంట్ అవుతుంది. కానీ ఇలా మనం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే స్వతహాగా కట్ చేసుకోవచ్చు అనమాట. కొత్త వాళ్ళకి ఏంటి అంటే అలా కటింగ్స్ తీసుకొని చక్కగా వాళ్ళ డౌట్స్ క్లియర్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇలాంటివి చేసి కూడా మనం మనకేంటి అంటే ఈ చిన్న చిన్న డౌట్స్ అనేవి చేతి మీద మనం క్లియర్ చేసేసుకుంటే చాలా చక్కగా మనకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కాటు పెట్టేసి
చిన్నగా కాటు పెట్టేయండి. ఇలా అలా కాటు పెట్టేద్దాం. ఇక్కడ కూడా కాటు పెట్టేయండి, చిన్న కాటు ఖర్చులకి 2 ఇంచెస్ ప్రకారం. టేప్తో కొలవండి, లేదంటే ఏముంది, టేప్ ఉంది కదా మన దగ్గర. ఇలా ఇలా మనం ఇక్కడ కాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇది 38 ప్లస్ 40 42కు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొద్ది తేడా మీదనే మనకు అయిపోతుంది. ఇప్పుడు మీకు దీంట్లో డౌట్ క్లియర్ అయ్యాక మేడం, మొత్తం మీకు ముందు పార్ట్ మనం ఏంటి అంటే ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది, ఇది మనకి యూ షేప్. మనకి యూ షేప్ కావాలన్నా కూడా దీన్ని ఇంకా కొంచెం ఇలా పెంచేసి దీన్ని ఇక యూగా మార్చుకోవచ్చు. మనకి పార్ట్ షేప్ కావాలన్నా కూడా ఇక ఇలా చేసేసి కొంచెం ఇక ఇలా వచ్చేసి కూడా మనం దీన్ని పార్ట్ షేప్ లాగా చేసుకోవచ్చు. మన ఇష్టం. ఇక్కడ వేరే ఏ మోడల్స్ అయినా డిఫరెంట్గా మనం కట్ చేయక ముందు ఇంకా ట్రై చేయొచ్చు అనమాట. ఈ రౌండ్ కట్ చేయక ముందు ట్రై చేయొచ్చు. ఓకేనా? ఇక ఇంకా రౌండ్గా రావాలి మనకి అనుకుంటే ఈ నక్కులు లేకుండా చక్కగా మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా మనం నెక్కులు కానీ ఆమ్హోల్ తీసేటప్పుడు ఓన్లీ మనకి ఈ కొసతోనే పని ఉండాలి. కత్తెర మొత్తం ఇలా పట్టించకుండా ఓన్లీ కొసతో ఇలా 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 కొంచెం కొంచెంగా మనం తీసేసుకుంటే ఆ నక్కులు అనేవి మనకి కటింగ్లలో రావన్నమాట. ఈ నక్కులు చిన్న చిన్న నక్కులు అనేవి మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి మేడం. ఇలా షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది ఇలా చేయడం వల్ల. ఓకేనా? మీరైతే పర్ఫెక్ట్గా చేస్తున్నారు, కాకపోతే ఏంటంటే కొంచెం మీకు కొత్తగా అనిపిస్తుంది మీరు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి. అది ఇలా ప్రిన్స్ కట్ అనేది చాలా సులువుగా చేసేసారు మీరు. ఓకేనా? ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇప్పుడు ఉన్న క్లాత్లోనే ఎంత పొడవు అయితే హ్యాండ్స్ వస్తుందో అంత పొడవు మనం పెట్టేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఉంది. దీన్ని ఇలా అనుకోని క్లాత్ని చక్కగా దీన్ని మనం ఏం చేయాలంటే డబల్గా ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా చేసేసాం కదా. చేసిన తర్వాత దీని యొక్క లెంత్ ఎంత ఉందో ఒకసారి కొలవండి. మొత్తం లెంత్ వచ్చేసి మనకి ఎంత ఉంది? మనకి 9 ఉందండి. 9 అంటే మనం కుట్టుకునేసరికి 8 అవుతుంది, సరిపోతుంది. ఒకవేళ కాదు కూడదు అనుకుంటే ఇంకొక 10 సెంటీమీటర్లు లేదంటే ఒక 1/4 మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి, మీకు లెంత్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మీటర్ క్లాత్లో మీ కళ్ళ ముందే ఎంత అడ్జస్ట్మెంట్ చేసినా కూడా మనకి 40 సైజ్ అనేది తక్కువగా హ్యాండ్స్ అయితే వస్తున్నాయి. హాఫ్ హ్యాండ్స్ అయితే ఆడుతూ పాడుతూ తీయొచ్చు మనం. కాకపోతే ఇది ఫుల్ హ్యాండ్స్ కావాలి అనుకున్న వాళ్ళు క్లాత్ ఎక్కువగా తీసుకోండి. ఇక్కడ జాయింట్స్ కూడా మనకి ఎక్కువగా పడుతుంది. ఒకవేళ మనకి ఆప్షన్ ఇక్కడ ఏంటి అంటే 1 సైడ్ కూడా మనం జాయింట్ అనేది వేయొచ్చు. ఇప్పుడు ఇలా ఇదేంటి అంటే 1 సైడ్ జాయింట్ ఇలా తీసుకొని మొత్తం హ్యాండ్ ఇటువైపు తీసి ఆ పీస్కి మనం జాయింట్ వేయొచ్చు. లేదు మనకి పీస్ తక్కువగా ఉంది, చిన్న చిన్న ముక్కలే ఉన్నాయి మనకి అనుకుంటే 4 జాయింట్లు కూడా మనం ఇలా పెట్టేసి వేయొచ్చు అనమాట. ఈ హెచ్చు తగ్గింపులు ఒకసారి మొత్తం కట్ చేయండి. ఇలా కొంచెం కొసకొసాల ఓకే. ఇప్పుడు ఈ పొడవు ఒకసారి టేప్ ఇట్లా పెట్టండి. టేప్ ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 3.5 మనం చంక డౌన్ దగ్గర ఒక గుర్తు పెట్టాలి. హెవీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చంక అనేది 3.5 కంటే ఎబోవ్ ఉండాలి మేడం. 40 అంటే 38 నుంచి మనం 3.5 నుంచి పెంచుకుంటూ పోవాలి. ఓకేనా? ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక గీత గీయండి. గీసేసి ఇవి 3 గీతలు ఇలా స్ట్రైట్గా ఈ యొక్క స్కేల్తో గీసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పైన కూడా ఒకటి, అది అంతం అన్నట్టు, అది మొత్తం పొడవు కొలత మనకి కరెక్ట్ అన్నట్టు. ఓకేనా? ఈ 3 గీతలు గీసేసుకుంటే ఈ మార్జింగ్లో మనం హ్యాండ్ అనేది వేస్తాను. గీసేయండి. అలా మొత్తం గీయండి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా స్ట్రైట్గా. ఆ కొసని పట్టేయండి, మీద పెట్టండి. ఆ కొస మీద ఆ ఖర్చు మీద పెట్టేయండి క్లాత్ని. అలా పెట్టేసి గీత గీయండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇదేంటంటే థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే ఈ ఖర్చు సరిపోతుంది. చేతి పని చేస్తే మాత్రం మనకి కరెక్ట్గా 8 ఇంచులు అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా గీత గీసేయాలి.
ఇలా గీసేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ అనేది మనకి ఆది బ్లౌజ్ లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం 4 భాగాలు చేసుకున్నామా బాడీ పార్ట్ని 4వ భాగం ఎంత 40 సైజ్కి 10 ఈ 10 అనేది మనం ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేయాలి 10 అనేది ఈ 10 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఈ చంక భాగం ఇంత పడుతుంది మనకి లెక్క ప్రకారం అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ వరకు 10 ఇది కరెక్ట్ కొలత అన్నట్టు ఇది అంటే ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా పీస్ మనం యాడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ పీస్ ఉంది ఈ పీస్ని ఇలా పెట్టేసుకోవాలి ఇవి 4 ఉన్నాయి రెండే మనం ఇంకో 2 తీసుకోవచ్చు ప్రస్తుతానికి కటింగ్ చేసేసి మనం ఇంకో 2 తర్వాతకి మనం తీసుకోవచ్చు ఓకేనా ఇలా పెట్టేసి ఈ హెచ్చు తగ్గింపులన్నీ తీసేస్తానండి నేను ఇలా పెట్టేద్దాం ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడికి ఒక గుర్తు పెట్టేయండి అంటే ఆగండి ఇక ఇలా చూసుకోవాలి ఈ చంక డౌన్కి ఇక్కడ నుంచి ఇలా చూసేసి ఇక్కడ పెట్టండి మీరు గుర్తు కొంచెం ఇలా అని అక్కడ పెట్టేయండి ఏం కాదు పెట్టేయండి జరపవచ్చు మళ్ళీ అలా ఒకవేళ ఆది బ్లౌజ్ ఉంటే చూసుకోవచ్చు లేదంటే ఇది మనం గుర్తుంచుకోవాలి నడుము ఎంత అవుతుందో దాని 4వ భాగం ఇక్కడ పెట్టేస్తే మనకి చంక అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా ఇది పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ యొక్క లూజ్ ఇక్కడ లూజ్ ఎంత ఉంటుంది మినిమం వచ్చేసి తనది 16 ఉండొచ్చు 8 పెడదాం ఇక్కడ నుంచి 8 లేదు 7 పెట్టండి మినిమం 7కి ఒక గీత గీసేయండి ఇక్కడ గీసేసిన తర్వాత ఈ ఒరిజినల్ మీదికి మనం ఇలా పెట్టేసి దీని మీద ఇగో ఇలా ఒక గీత గీసేయాలి నేను గీస్తాను ఇవ్వండి ఇలా గీసేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇగో చూడండి ఇక్కడ ఒక దగ్గర ఇంచున్నర దాకా మనం స్ట్రైట్గానే తీసుకోవాలి దీన్ని ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం చిన్నగా డౌన్ చేసేసి కొద్ది దూరం వచ్చిన తర్వాత కొద్దిగా ఇలా మనం దీంట్లో కలిపేసుకోవాలి అర్థమైపోయింది కదా మీకు హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక మన కటింగ్ అనేది ఇలా ఇప్పుడు మనం తీసేసుకోవాలి ఈ ఖర్చు అనేది మనం ఇక ఒక ఎగస్ట్రా ఒక 3 ఇంచులు 4 ఇంచులు మనం ఉంచేసుకోవచ్చు ఇప్పుడు ఎంత అయితే ఉందో అంత ఈ ఖర్చుని నేను ఇలా ఉంచేస్తున్నాను మనకి ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా లావ్ అవుతారు అనే టెన్షన్ లేకుండా విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది అలా మనం తీసేసుకోవాలి ఇప్పుడు ఆ క్లాత్ మనకి అక్కడికి సరిపోతుంది మీటర్ అనేది హ్యాండ్ ఇంత తీస్తేనే ఇంకా క్లాత్ కొంచెం కూడా వేస్ట్ ఉండదు కొద్దిగా కూడా మిగలదు అలా ఉంటుందన్నమాట చక్కగా ఇలా తీసేయండి సేమ్ ఇలాంటి పీస్ ఒక్కటి ఇంకోటి తీసుకుంటే మనకు సరిపోతుంది ఇవి ఏమి అవసరం లేదు మనకి ఇవేం చేద్దామంటే ఇలాగే ఉంచేసి ఈ స్ట్రైట్గా ఇలా తీసేసుకుంటే సరిపోతుంది మొత్తం సమానంగా ఉండాలి మనకి ఇక ఇలాంటి పీసులు ఇంకొక 2 తీసుకున్నాం అనుకోండి ఇక మనం జాయింట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ దీంట్లోనో మనకి మిగులుతుంది స్టిచ్ చేసేటప్పుడు తీసేద్దాం ఆ పీసులు ఇవి దీంట్లో పెట్టేసి ఇలా మనం చేసేద్దాం ఇప్పుడు ఈ యొక్క ఒరిజినల్ అనేది చేద్దాం ఇప్పుడే ఓకే ఇప్పుడే చేద్దాం ఆగండి మరి ఇప్పుడు ఒరిజినల్ చేద్దాం ఇప్పుడు చేద్దాం ఒరిజినల్ రేపు చేద్దాం సరే ఇంకా సారాంశం చెప్పుకోండి ప్రింట్ అవన్నీ రేపు తీద్దాం ఇవాళ 1 2 3 అన్న తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది సరిగ్గా ఫ్రంట్ ఎలా కట్ చేయాలో బ్యాక్ ఎలా కట్ చేయాలో అంతా నేను నేర్చుకున్నాను క్షుణ్ణంగా అర్థమైంది బ్యాక్ ఫస్ట్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ లాగే ఫ్రంట్ కూడా అదే కొలతలతో చేసి దాన్ని 3 విధాలుగా ఏ బ్లౌజ్ని ఎలా కుట్టాలో అది కూడా చెప్పారు బాలు గారు అవరు పాష చేసేది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట ఇది అంతకుముందు నాకు అర్థమయ్యేది కాదు ఎలా వస్తుంది ఆ షేప్ అని చెప్పేసి చాలా క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పారు ఈ బ్లౌజ్ కొంచెం బట్ట తక్కువ మూలంగా ఇక్కడ అతుకు వేయాల్సి వచ్చింది ఇది నాకు మునుపు తెలిసేది కాదు ఎలా వేయాలి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు చక్కగా తెలిసింది అతుకు ఎలా వేయాలో ఇది కటింగ్ అంతా చేసాము కాకపోతే రేపు ఇది మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాతో కూడా నా కామెంట్స్లో నాతో కూడా మీరు మాట్లాడచ్చు లేదా అందులో వేస్తే బాలు గారు పాషా గారు మీకు తప్పకుండా దానికి జవాబిస్తారు